రామ్ రామ్ ఫ్రెండ్స్, ఒక మంచి న్యూస్తో మీ ముందుకొచ్చాను. ప్రతి హిందువుకి తప్పక ఉపయోగపడే బ్రేకింగ్ న్యూస్. ఇలాంటి ఒక పని చేయాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలి. అంతకు మించి హిందువుల కోసం ఏదైనా చేయాలి అని ఒక సంకల్పం ఉండాలి. మొత్తం వీడియో చూడండి. మరింత మందికి ఈ వీడియో మాత్రం తప్పక షేర్ చేయండి. దేశం మొత్తంలో హిందువుల మీద దాడులు, ముఖ్యంగా అమ్మాయిల మీద, మహిళల మీద ప్రేమ పేరుతో పేర్లు మార్చుకొని చేస్తున్న కుట్రలు, తర్వాత వాళ్ళు సూట్ కేసులలో, ఫ్రిడ్జ్లలో దొరకడం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం కదా. ఉదయ్పూర్లో జరిగిన ఘటన కావచ్చు, అమరావతిలో జరిగింది కావచ్చు, మ్యాంగ్లూర్లో, జార్ఖండ్లో, బెంగాల్లో, కేరళలో, దేశ రాజధాని ఢిల్లీలో మనకి తెలియకుండా ఎంతమంది హిందూ సోదరిమణులు వీళ్ళకి బలి అయిపోయారో లెక్కలేదు. కాకపోతే దేశంలో జరిగే ఎన్నో సంఘటనల్లో ఏదో ఒకటి రెండు మీ వరకు చేరుతాయి. మీడియా ఛానల్స్ చూపించవు. సోషల్ మీడియా ఇలాంటి న్యూస్ని తొక్కేస్తుంది. మరి ఎలా హిందువుల మీద జరుగుతున్న దాడులు కూడా కనీసం తెలుసుకోలేమా? ఏమీ చేయలేమా? ఇలా బాధపడడం, ఎవరో ఏదో చేయాలి అనుకోవడం. హిందువుల కోసం ఒక ట్రాకర్ వచ్చింది, hinduphobia.tracker.org. హిందూఫోబియా అంటే ఏంటి? హిందువుల పట్ల ద్వేషం, భయం, పక్షపాతం, శత్రుత్వం, లేకపోతే ద్వేష భావనల నుంచి పుట్టుకొచ్చే ఏదైనా చర్య లేదా ప్రసంగం రాతల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, హింస ద్వారా కానీ వ్యక్తులు, సమూహాలు, ఒక వర్గం వారి విశ్వాసాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, పూజా విధానాలు, నమ్మకాలు, వారి నాగరికత విలువలను లక్ష్యంగా చేసుకొని వాటిపై చేసే దాడిని హిందూఫోబియా అంటారు. అలా ద్వేషంతో చేసే దాడులని ట్రాక్ చేసే hinduphobia.tracker.org వచ్చింది. ఈ సమయానికి సరిగ్గా మనకి అందరికీ కావాల్సిన ఒక మాధ్యమం ఇది. దీనిలో దేశం మొత్తం హిందువుల మీద జరుగుతున్న హేట్ క్రైమ్ అంటే మతపరమైన దాడులు, ముఖ్యంగా అది అమ్మాయిలు, పిల్లలు, మహిళలు, మగవారు అందరికీ సంబంధించిన సమాచారం మొత్తం ప్రతి క్షణం, నిమిషం, గంటకి ఆ సమాచారం సేకరిస్తూ ఈ సైట్లో మొత్తం పెడుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు. హిందువుల కోసం ట్రాకర్, వాళ్ళ రక్షణ కోసం ఒక ట్రాకర్ చేసింది ఎవరు? నుపూర్ శర్మ గారు, ఈవిడ ఓపెన్ ఇండియా ఎడిటర్ కూడా. ఇలాంటి ఒక ట్రాకర్ని మన ముందుకు తీసుకొచ్చారు. మనం అందరం ఈవిడికి అండగా ఉండడం వల్ల మనం మనకే అండగా ఉన్నట్టు, మనల్ని మనమే కాపాడుకుంటున్నట్టు, మన గురించి మనమే ఒక అడుగు వేసినట్టు. ఇది ఈ రోజున హిందువులకు చాలా ముఖ్యమైనది. అంతర్జాతీయంగా హిందువుల కోసం, హిందువుల పైన ఈ దేశంలో జరిగే దాడుల కోసం మాట్లాడాలి అన్న ఈ వెబ్సైట్ ఎంతో ఇంపార్టెంట్. అంతర్జాతీయంగా అందరికీ అర్థమయ్యే భాషలో దీంట్లోని టర్మినాలజీ వాడారు. సమాచారం ఉండబోతుంది. ఈరోజే దీన్ని మొదలుపెట్టారు. దీంట్లో సమాచారాన్ని 8 కేటగిరీలు, 72 సబ్ కేటగిరీలలో జత చేశారు. మీరు కూడా మీ కళ్ళ ముందు హిందువుల మీద మీ మీద దాడి జరిగితే ఈ ట్రాకర్లో మీరు రిపోర్ట్ చేయొచ్చు. దీంట్లో మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఈ కేటగిరీలో ఏ ఘటన వస్తుంది, హిందువుల మీద దుర్భాషలాడారా, ఎవరైనా మరణించారా, శారీరకంగా లొంగ తీసుకున్నారా, హిందూ పండగలు చేసుకోకుండా ఆపారా, ఇలా ఎన్నో కేటగిరీలు, 8 కేటగిరీల్లో మీకు యాప్ట్గా ఉండేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు జస్ట్ 2023 నుండి తీసుకున్న డేటా మాత్రమే ఇందులో పెట్టారు. 703 రోజుల్లో 1314 హేట్ క్రైమ్స్, 570 మంది బాధితులు, 126 మంది పైకి పోయారు. ఈ బాధితుల్లో లెట్సే ఉదాహరణకి మొన్న సంబాల్లో రాళ్లదాడి చేశారు కదా, ఆ దాడిలో బాధితులు ఉంటారు కదా, ఎంతోమంది ఉంటారు, లెక్క తెలియదు కదా. సో ఆ దాంట్లో లెక్క ఉండదన్నమాట. ఎవరెవరు వందల్లో దాడికి గురి అయి ఉంటారు, కానీ ఇక్కడ విక్టిమ్స్లో అది జత చేయలేరు, ఎందుకంటే దొరకరు, ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. సో ఇక్కడ ఉన్న విక్టిమ్ కౌంట్ చాలా తక్కువ అని చెప్పాలి. విత్ ప్రూఫ్స్ ఉన్నవే ఇక్కడ వీళ్ళు యాడ్ చేస్తున్నారు. ఇది చూడండి, 953 మంది మహిళలు, 498 మైనర్లు, 535 మంది మాత్రం మతం మారమని బాధింపబడడం వల్ల ఆ నెంబరు. 147 గుళ్ళ మీద దాడులు. ఇదిగో ఇక్కడ భారతదేశం మ్యాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే హిందువుల మీద ఏ మతం వాళ్ళు ఎక్కడ, ఎలా, ఎన్నిసార్లు దాడి చేశారు, అసలు ఏమైంది, ఎవరు చేశారు, మొత్తం చిట్టా అంతా కనిపిస్తుంది. ఇలా పెట్టారు అంటే దాంట్లో ఎంత నిజం ఉందో అర్థం చేసుకోవచ్చు కదా మనం.
ఇదిగో ఇక్కడ రాష్ట్రాల వారీగా హిందువులపైన జరిగిన దాడుల వివరాలు ఇవన్నీ ఒక్క సంవత్సరంవే అని గుర్తుపెట్టుకోండి. ఏ వయసు వాళ్ళు బాధింపబడుతున్నారు? అందరూ ఉన్నారు. ముఖ్యంగా మైనర్లు 36% ఉన్నారు. పురుషుల కన్నా మహిళా బాధితులు ఎక్కువగా ఉన్నారు. హిందువుల మధ్య ఏదైనా గొడవ జరిగితే కులాన్ని హైలైట్ చేసి వీడియోస్ చేసే నికృష్టులు అదే అబ్దుల్లాలు చేసినప్పుడు కులం కనీసం తీయరు, దాడి జరుగుతుంది అని మాట్లాడరు కదా. ఎస్సీ ఎస్టీ మీదనే దాడులు జరిగినాయి 1042 కేసెస్లో. ఇలా చాలా కృషితో కష్టపడి హిందువుల కోసం వాళ్ళ వాయిస్ వినిపించాలని, వాళ్ళ బాధని వ్యధని అందరికీ తెలియచేయాలని చేసిన ఒక వెబ్సైట్. ఇది మొదటి అడుగు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షణ బోర్డ్, హిందూ ప్రొటెక్షన్ ఫోర్స్ చేస్తామన్నారు కదా. ఈ వీడియో చూసేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి ఒక ఆలోచనని తెలిసేలా చేయండి. షీ టీమ్స్లా ఒక యాప్ ఉండాలి హిందువులకి. హిందూ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక యాప్. ఇలా దాడి జరుగుతుంది అనగానే ఆ యాప్లో మెసేజ్ బాధితులు పెట్టగానే, మెసేజ్ రాగానే దగ్గరలో ఉన్న వీర శివాజీలు, ఝాన్సీ లక్ష్మీబాయిలు బయలుదేరాలి హిందువు రక్షణ కోసం. హిందువును కాపాడే సైన్యం తయారు అవ్వాలి. దానికి ఒక డేటాబేస్ ఉండాలి. షీ టీమ్స్ లాగా హిందూ టీమ్స్, హిందూ ప్రొటెక్షన్ ఫోర్స్. నాకు ఈ హిందూ ఫోబియా tracker.org గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇదే వచ్చింది ఐడియా. సనాతన ధర్మ ప్రొటెక్షన్ ఫోర్స్ తయారవ్వాలి. ప్రతి జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ హిందువు మీద దాడి జరగకుండా ఉండాలి అంటే ఇలాంటిది ఒకటి డెఫినెట్గా మనకు ఉండాలి. ఇప్పుడే మొదటి మెట్టు వేశాం కదా. శ్రీలంక వాళ్ళు మాకు కావాలి ఇలాంటిది ఒకటి, మా దగ్గర హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, మాకు హిందూ ఫోబియా ట్రాకర్ కావాలి అంటున్నారు. మన దేశంలో అడుగు పడింది. ప్రపంచంలో ఉన్న హిందువులకి రక్షణ కవచంలా త్వరలోనే మారుతుంది. చూడండి, ఇది అందరి సహకారం అందించాలి. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని అందించాలి. వెబ్సైట్ అవ్వగానే సరిపోదు, అండదండలు ఇవ్వాలి. మనమే బలం అవ్వాలి. ఈ వీడియోని మాత్రం తప్పక అందరికీ చేరేలా షేర్ చేయండి. ఇలాంటి ఒక వెబ్సైట్ ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. మనం యాప్లు, వెబ్సైట్లు చేయాల్సిన అవసరం లేదు. చేసిన వాళ్ళకి బలాన్ని ఇద్దాం, బలం అవుదాం, ప్రతి ఒక్కరికి తెలియచేద్దాం, సమాచారాన్ని అందిద్దాం. జై భారత్, జై హింద్.